ఆరాధనా కొడుకులోనికి మనలను నడిపించిన మన దేవునికి ఘనత మహిమ ప్రభావములను కలుగును గాక. ఆమేన్. ఆరాధనా వర్తమానములోనికి మనం వెళ్ళటానికి మొదట కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 25 వచనాల వరకు చెప్పండి అమ్మ నోటితోటి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టును ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పెను. ఈ వాక్యము మన హృదయములలో నింపును గాక. ఆమేన్. మనము మొదట కొరింథీ 11వ అధ్యాయం 23 నుండి 25 వచనాల వరకు చదువుకున్నాం. ఇది మనకు ఎప్పుడు తెలిసిన భాగమే. అయితే ఇందులో మన ప్రభువుని జ్ఞాపకము చేసుకొనటయే ఆరాధన. ఆరాధన అంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకొనుటయే ఆరాధన. మనము మన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఆయనను గణపరచుటకు లూకాసు వార్త 9:22 వచనంలోనికి వెళ్దాం. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జించబడి చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పాను. యేసు ప్రభువారు మొట్టమొదటిగా తన మరణమును గురించి తన శిష్యులకు ఇంకా మరణానికి వెళ్ళక మునిపే చెప్పుతూ ఉన్నాడు. ఆయన జననానికి ముందున్నవాడు. ఆయన సూర్య చంద్ర నక్షత్రాదుల కంటే ముందున్నవాడు. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాదులను సమస్తం ఆయన చేశారు గనుకనే ఆయనే సృష్టికర్త, ఆయనే ఆరాధనకు పాత్రుడు. మరి ఇంకెవరనో లేరు. ఆయనే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. కాబట్టి ఎవరైనా ఈ భూమి మీద నేను మరణిస్తాను, మరణించిన తర్వాత 3వ దినాన్ని లెగుస్తానని చెప్పినట్టుగా చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ప్రభు వచ్చిన తర్వాత, ఆయన ఇలాగ చేసిన తర్వాత, లోకానికి అంతటికి తెలిసిన తర్వాత అక్కడక్కడ కొంతమంది ఇలాగే చెప్పారట. ఎందుకనగా ఆయనే లేచాడు కదా, మనం ఇంటికి లేకలేము అనుకొని నేను సజీవ సమాధి అయిపోతానని, అలాగే చనిపోయిన తర్వాత లెగిస్తానని చెప్పి లెగకుండా ఏమైపోయారు? కూలిపోయారు. ఇది చాలా సాతానుడు చేసిన సాతాను క్రియది. ఎందుకనగా యేసు ప్రభువుకి ఎంత పేరు వచ్చింది, లోకమంతా తెలుసుకున్నారు. యేసు ప్రభువు లాంటి వారిని ఈ లోకంలోనికి ప్రవేశపెట్టాలని అపవాది యొక్క ఆలోచన. అది మనుషుల్లో పెట్టి చేసింది. కానీ దాని వలన ఏమీను జరగదు. జననం
దేవుని చేతిలో ఉంది, బ్రతకటము దేవుని చేతిలో ఉంది, మరణము ఆయన చేతిలో ఉంది. మరణించిన తర్వాత ఆ మరణించిన వారు తిరిగి లేచుట అనే క్రియ ఎవరి చేతుల్లో ఉంది? ఒకప్పుడు ఒక వీడియో చూసి ఆ రోజంతా మనసు చాలా బాధపడింది. అదేంటంటే, తల్లి చనిపోయింది, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఇద్దరు ఎక్కడో కుట్ల దగ్గర ఏదో అడుక్కుని బ్రతికేస్తున్నారు. వాళ్ళకున్నది ఒక చిన్న ఇల్లు, అందులో పడుకుంటున్నారు, నడుస్తున్నారు. కొడుక్కి తండ్రి తోడు, తండ్రికి కొడుకు తోడు తప్ప ఏమీ లేదు. ఆ తండ్రి అకస్మాత్తుగా చనిపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పిల్లవానికి సహాయం చేసి ఆ పిల్లవాని తండ్రిని మరి దహనం చేయటానికి అంతా ఏర్పాటు చేసినప్పుడు వాడి చేతికి ఒక కుండ, ఒక కత్తి ఇచ్చారు. ఆ కత్తితో, ఆ కుండతోటి ఆ తండ్రి శవం దగ్గరికి వెళ్ళి అన్నాడు, నాన్న నువ్వు లెగకపోతే వీళ్ళందరూ నన్ను ఏళ్ళగా చేస్తారు నాన్న, నువ్వు లెగాలి నాన్న, నువ్వు చనిపోకూడదు నాన్న అని అది ఏడుస్తుంటుంటే ఆ ఏడుపు ఆ వీడియోలో నేను చూసి ఆ రోజంతమానం కూడా అదే జ్ఞాపకం వచ్చింది. ఆ పసి హృదయంలో తండ్రి లేని లోటు, ఆ తండ్రి ఆ కుమారుడు తిరిగి బ్రతకాలని వేసిన కేకగానే మిగిలిపోయింది. ఆ తండ్రి బ్రతకలేదు. కానీ మనలను బ్రతికించువాడు ప్రభు. జనన మరణాలు స్వాధీనం ఎవరిలో ఉన్నాయి? ఆయన సృష్టికర్త గనుక ఆయన స్వాధీనంలో ఉన్నాయి. ఆయనే ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు. ఆయన జన్మించినాడు, బ్రతికినాడు, మరణించినాడు, 3వ రోజు లేచినాడు. ఇప్పుడు సజీవుడుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి విజ్ఞాపనము చేస్తున్నాడు. తిరిగి త్వరగా 2వసారి భూమి మీదికి రాబోతున్నాడు. కాబట్టినే ఆయన ఎవరు అనంటే, ప్రకటన గ్రంథములో చూడండి, స్తుతికి యోగ్యుడు, ఆరాధనకు పాత్రుడు. ఆయన ఎవరంటే, స్తుతించటానికి, ఆరాధించటానికి ఆయనే యోగ్యుడుగా ఉన్నాడు. ప్రకటన 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి. చూడండి, వధించబడ్డాడు, ఆయన రక్తం ఇచ్చినాడు. ఆయన తిరిగి సజీవుడిగా లేచి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను చూడండి, దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని, అనగా మనలనండి, ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురని పెద్దలు, 24 పెద్దలు వధింపబడిన గొర్రె పిల్లను ఆరాధన చేస్తున్నారు. ఇది ఆయన యోగ్యుడు. ఆయన వధించబడి ఆయన తిరిగి లేచి ఈ పాపములో నుండి, ఆ అపరాధము ద్వారా, పాపము ద్వారా నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మనలందరినీ దేవునికి ఒక రాజులుగాను యాజకులుగా చేసేటానికి అందరిలో నుండి ఆయన కొనుక్కున్నాడు. అందుకనే ఆరాధనకు యోగ్యుడండి. ఆరాధికులమైన మనము ఎలా ఆరాధన చేయాలి? రొట్టు రసపాత్ర తినేయటము ఆరాధన అనుకుంటున్నారు కొంతమంది. కాదు. రొట్టు రసపాత్రలు ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు, ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని సేవించుటకై ఇవ్వబడిందే తప్ప ఇదేదో ప్రసాదము కాదు, ఇదేదో లేతే ఏదో అది కాదు, ఇది కాదు. దీనికి ఇంకో వేరే చిహ్నాలు లేవు. కాబట్టి ఇది ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యం. ఒక క్రియ చేస్తున్నాం అంతే. అది ప్రభు చెప్పిన క్రియ. ఈ క్రియ చొప్పున మనం చేసి మరి
జీవించడంలోనే ఈ ఆదివారం రొట్టు రసపాత్రల దగ్గరికి చేరి మనము జీవన విధానం ఎలా ఉంది, ఆ జీవన విధానాన్ని బట్టి మనం ఆరాధన చేయగలుగుతామండి. అంటే ఇక్కడికి వస్తాము, రొట్టు రసపాత్రలు స్వీకరించి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రభు కొరకు బ్రతకలేకపోతే వారు నమ్మలేదని అర్థం, వారు బాప్తిసం పొందలేదని అర్థం, వారు రక్షణ పొందుకోలేదని అర్థం, వారు ఆత్మలో తిరిగి జన్మించలేదని అర్థం అండి. ప్రభు కొరకు బ్రతకకపోతే, ప్రభు కొరకే బ్రతకాలి అనుకున్నప్పుడు, ప్రభు కొరకే బ్రతుకుతున్నారు అన్నప్పుడు వారు ఆత్మలో తిరిగి జన్మించినారు, వారు యోగ్యులు. కాబట్టి 1 పేతురు 1 అధ్యాయము 9వ వచనంలో చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇంటి దగ్గర మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి? సాక్ష్య జీవితముతో మనం ఆరాధన చేయాలి. బాప్తిసం ద్వారా చచ్చిన వారం, పాతి పెట్టబడిన వారం, ఆత్మలో తిరిగి జన్మించిన వారం. ఆ క్రియలు రక్షణ నుండి బాప్తిసం వరకు మనలో జరిగినాయి. దాన్ని బట్టి మనం ఇప్పుడు జీవించుచున్న మనం ఎవరం అంటే, ఉదాహరణకి నీ పేరుని బట్టి నువ్వు కాదు, మీ పేరుని బట్టి మీరు కాదు, మనము క్రీస్తులో బ్రతుకుతున్నాము. ఇక జీవించువాడును నేను కాను, ఇక జీవించువాడు నాలో ప్రభువే తప్ప నేను కాను. కాబట్టి మనం ఎలా బ్రతకాలి అంటే ఆయన గుణాతిశయములలో బ్రతకాలి. మీ గుణం ఎలాంటిది చెప్పండి. అమ్మ, మంచిదేనా చెడ్డ గుణమా? ఎవరు మాట్లాడతలేదేంటి? నీ గుణము నా గుణము మంచిది కానే కాదు. కాబట్టి ఇప్పుడు ప్రభువుని ధరించినాము కాబట్టి ప్రభు గుణాలలో బ్రతకాలి. ఇలా బ్రతుకుటియే ఆరాధన చేయుట. ఇక మన ఆరాధన ప్రభుతో మమేకమైనదై ఉండాలి. హెబ్రీ పత్రికలో ఉందో చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యముంచాలి? ఎవరితో ఆరాధన చేయాలి? మనము బ్రతికినను మనము చనిపోయినను ప్రభువారమే. కొందరికి ఆదివారం మాత్రమే గుర్తొస్తే గుర్తొస్తుంది, లేకపోతే లేదు. ఏది మర్చిపోయినా, నేను అది కూడా మర్చిపోతానండి. కొందరు సెల్ ఫోన్ మర్చిపోరు. నేను ఎన్నోసార్లు పెద్ద పెద్ద ప్రయాణాలు కూడా సెల్ ఫోన్ ఇంటికాడ పెట్టేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అయితే బైబిల్ మాత్రం మర్చిపోయి అలాగే వెళ్ళిపోయిన రోజులు ఎప్పుడూ నాకు లేవు. ఏది మర్చినా నాతో నా బైబిలు ప్రయాణం చేయాల్సిందే. ప్రభువుతో ప్రయాణం, ప్రభువుతో జీవనం, ప్రభువుతో బ్రతకటం అనేదే ఇందులో మనము చూస్తున్నామండి. ఎఫెసీయులకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. మన ప్రభు ఎంత గొప్ప దేవుడో చూడండి. 10 మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు సృష్టింపబడిన వారము, ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఏం చేయటానికమ్మా? ఇంటి దగ్గర మర్చిపోవటానికి కాదు, ఇంటి దగ్గర మరలా పాపపు క్రియలు చేయటానికి కాదు, మరలా లోకములో ఉన్న ఆచారాలను చేయటానికి కాదు.
కొందరు ఆ లోకాచారాలు విడిచిపెట్టని పెద్ద పెద్ద గలమెత్తి మాట్లాడేవాళ్ళు, వాక్యం చెప్పేవారు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. వారు తిరిగి జన్మించలేదు, వారు నూతన సృష్టి చేయబడలేదు. చూడండి, ఇక్కడ క్రీస్తేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేసిన పని అయ్యున్నారు. రూపాంతరం ఇచ్చినాడు, మారు మనసు ఇచ్చినాడు, లోకము నుండి వేరుతనం ఇచ్చినాడు. ఇప్పుడు మనము ఆయన పని అయ్యున్నాం, నూతన సృష్టి అయ్యున్నాం. ఇలా నూతన సృష్టి కాని వారు ఏది చేయరంటే భూమి ఆకాశాలు సిద్ధపరచక మునిపే సిద్ధపరిచిన క్రియలు చేయరండి. అంటే క్రైస్తవ జీవితం నడవడి భూమి సూర్య చంద్ర నక్షత్రాదులను పుట్టింపక మునిపే ఆయన సిద్ధపరిచినాడు. అలా నడుస్తున్నారంటే లోకంలో ఉన్న ఆ కాలాన్ని బట్టి క్రైస్తవులందరూ కూడా, అంటే చాలామంది, కొంతమంది మాత్రమే ఆయన చేసిన సృష్టమై ఉన్నారు, నూతన సృష్టి అయి ఉన్నారు. అంతేకాకుండా ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేస్తున్నారండి. ఇది నిజమైన ప్రభువుతో ఆరాధన, సత్యముతో ఆరాధన. సత్యముతో ఆరాధన, ఇది నిజమైన సత్యముతో ఆరాధన. ఇది ఇలా ఆరాధించేవారే ఆయన పరలోక పట్టణములో కనపడతారు. ఇలా బ్రతికిన వారే ఆయన పరలోక పట్టణములోనికి వెళ్ళి దేవారాత్రులు యెహోవా పరిశుద్ధుడు, ఇంకేమంటామో తెలియదులేండి, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చెప్పుతామేమో అక్కడికి వెళ్ళి. క్రైస్తవులుగా ఉన్న మనకు ఈ శరీరాన్ని విడిచిపెట్టుట మాత్రమే ఉంది, కానీ మనం మరణం పొందాం. ఈ శరీరములో నుండి వేరవుతాం. అప్పుడు మన వెనకాల వాళ్ళు దాన్ని పాతి పెడతారు. ఆ ఒక్క క్రియే ఉంది, మనం ఎప్పుడూ సజీవులుగానే ఉంటాం. ఇక్కడ బ్రతికేది కొంచెం కాలం, ఇది అశాశ్వతం. అక్కడ ప్రభుతో బ్రతికేది శాశ్వత కాలం. ఇక్కడ దూరముగా ఉండి ఆరాధన చేస్తున్నాము, ఒకప్పుడు ఆయన సమీపములోనికి వెళ్ళి ఆరాధన చేయబోతున్నాము. దాని కొరకు సిద్ధపడిన వారే నిజ క్రైస్తవులు. దాని కొరకు త్యాగం కలిగిన వారే నిజ క్రైస్తవులుగా ఉన్నారని దేవుని వాక్యములో చూస్తున్నాం. 1 కొరింథీ 3:17 చదువుకుందామండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఆ ఆలయమై ఉన్నారు. దేవుడు కోరుకునే ఆలయము ఈ చర్చు కాదు. దేవుడు కోరుకునే ఆలయము. అమ్మా, ఆలయాన్ని ఎలా పెట్టారు? పోయిన ఆదివారం బల దగ్గరికి వచ్చారు, ఇంటికి వెళ్ళి ఏం చేశారు? అమ్మా, ఆలయం అంటే ఆలయములలో పాటలు ఉంటాయి. పాటలు పాడేవా? ఆలయములో దేవుని వాక్యం ఉంటుంది. దేవుని వాక్యం ఉందా? ఆలయములో దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, ఘనత ఉంటుంది, ఆరాధన ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు? ఇంటికాడ మీరు ఏం చేశారు? ఎలా బ్రతికారు? కొందరికి ఆదివారమే జ్ఞాపం వచ్చినట్టు మీకు జ్ఞాపం అవుతుందా? అయితే ఈ వాక్యం అంతా ఏమైనట్టు? కొంతమందికి అలా జ్ఞాపం వస్తుంది. మీకు కూడా అలా జ్ఞాపం వస్తే మరి ఈ వాక్యము మీ మనసును పెట్టలేదని అర్థం అన్నమాట అండి. అంటే ఇక్కడికి వచ్చారు, విన్నారు, ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అదంతా మర్చిపోయారు.
మర్చిపోయిన వారు కారనుకుంటున్నాను నేను మిమ్మల్ని. మీరు ఇంటి దగ్గర ప్రభువుకి ఆలయంగా బ్రతికారు అని అనుకుంటున్నాను. కొందరు మర్చిపోతున్నారు, మీరు మర్చిపోకుండా ఉంటారని అనుకుంటున్నారు. మనం ఎవరము అంటే మనము దేవుని ఆలయము. దేవుని ఆలయములో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలా. మనము దేవుని ఆలయము, మనలో దేవుడు ఉండాలా. ఆలోచించుకొని మనము బల దగ్గరికి చేరవలసిన వారమై ఉన్నాం. మరొక మాట చూడండి, మన ప్రభు భూమి మీదకి వచ్చి మన కొరకు బ్రతికినప్పుడు ఆయన నిర్దోషి. ఆయన పిలాతు యొద్దకు వచ్చినప్పుడు నిర్దోషి. ఆయనను వారందరూ మరణానికి అప్పజెప్పాలని కేకలైతే వేశారే తప్ప మరణానికి తగిన నేరం ఏదినైనా చేయలేదు. అపోస్తుల కార్యముల గ్రంథంలో చూడండి, జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 13:28. ఆయన యందు మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను, మరణమునకు తగిన హేతువేదియు కనబడకపోయినను ఆయనను చంపించవలనని వారు ఏం చేశారండి? దాని గురించి ఆయన మరణానికి వెళ్ళారు. కానీ పిలాతు గాని హెరోదు గాని ప్రభు మీద ఎలాంటి నేరారోపణ చేయలేకపోయారు. కాబట్టి మన ప్రభువు నిర్దోషి. మన పాపములు భుజాన్ని మోసుకున్నారు కానీ ఆయన ఏ పాపమును చేయలేదు. మన దోషములు భుజాన్ని మోసుకున్నారు కానీ ఆయన ఏ దోషమును చేయలేదు. కాబట్టి ఆయన స్తుతుకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, వధింపబడిన గొర్రె పిల్ల. తలలో వంచండి, ఆయనను ఆరాధన చేద్దాం.